హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అలానే నా వీడియో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మీ హేమ. ఓం గం గణపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ గణనాథాయ నమః. విఘ్నాలను తొలగించే విఘ్ననాయక, మీ చల్లని కరుణా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అలానే మన శక్తి కొద్దీ, మనసు ప్రధానం. మన మనసు నిర్మలంగా భగవంతుని యందే నిశ్చలంగా ఉంచి పూజ చేద్దాం. ఈరోజు వినాయక చవితి కథ చదువుకొని అక్షింతలు వేసుకొని బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్. నీలాప నిందలు అంతటి భగవంతుడే పొందారు, మనమెంత. ఈరోజు విశిష్టత ఏమిటంటే, వినాయక చవితి సందర్భంగా కథ చదువుకొని అక్షింతలు వేసుకొని చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు, ఎవరు భయపడకండి అలా అని. ఆ రోజుల్లో కథ చదువుకోకుండా, అక్షింతలు వేసుకోకుండా బయటికి వెళ్ళి నీలాప నిందలు వచ్చాయి అని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నారు. ఎవరు ఏమి భయపడకండి, కథ చదువుకొని అక్షింతలు వేసుకొని బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చూసినా ఏమీ అవ్వదండి. అలానే మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గం గణపతే